బైబిల్ సమయం. బైబిల్ సమయం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father and gracious God, మా ప్రేమ గల పరలోకమందున కృప కలిగిన దేవా, in the wonderful, glorious, loving, living name of our Lord and Savior Jesus Christ, we come to the throne of grace. ఈ సమయంలో అద్భుతకరుడును ఆశ్చర్యకరుడైన సజీవుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ యొక్క కృపాసనం మీదకు వస్తుంటున్నాం. What a great privilege to be thy children, who has the eternal God, everlasting God, the great God, as our own Heavenly Father. నిత్యుడైన శాశ్వతుడైన గొప్ప దేవుని మా పరలోకపు తండ్రిగా మేము కలిగి ఉండడం అనేది ప్రభువా ఎంత గొప్ప ఆధిక్యత, ధన్యత. Thank the Lord for the great confidence that we have when we come to when Lord, the throne of grace is open to us whenever we want to come to thee, and thou art bowing down and hearing our prayer, willing always to answer our prayer. ప్రభువా ఎంత గొప్ప ఆధిక్యత మేము కలిగి ఉంటున్నాం. మీ యొక్క కృపాసనాన్ని ఎల్లవేళలా మా నిమిత్తమై తెరిచి ఉంచి ఏ సమయమందైనా ప్రభువా మేము మీ సన్నిధిలోనికి రాగలిగి మేము మొరపెట్టినప్పుడు మా యొక్క ప్రార్థనలు, మా యొక్క మొరలు ఆలకించి మాకు సహాయం చేయడానికి ప్రభువా క్రిందికి దిగి వచ్చి ఆలకించి దేవుడికి ఉంటున్నాం. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, even after being born again, when we look back to our life, we are not worthy even for the least of thy mercies. తిరిగి జన్మించిన తర్వాత కూడా మేము ఒక మారు వెనుక తట్టు తిరిగి చూసుకున్నట్లయితే మీ యొక్క కృప కనికరాలకు, అత్యల్పమైన కనికరాలకు కూడా మేము యోగ్యులం కాం. But thou art a God who loadeth us with benefits. అయినప్పటికీ ప్రభా మీ యొక్క వరాలతో మమ్మల్ని నింపే దేవుడిగా ఉంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Being Jehovah Jireh, thou art a God who gives us everything according to thy riches in glory. యెహోవా ఈరేగా ఉంటున్న దేవుడిగా మీ యొక్క మహిమైశ్వర్యం చెప్పిన సమస్తాన్ని ప్రభు మీరు మాకు దయచేసే దేవుడిగా ఉంటున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Thou art blessing us with some things which we do not deserve, things which even we have not asked, but thou art a God who provides such things. మేము అడిగిన వాటిని ప్రభా మాకు ఎట్టి విషయాల్లోనైతే యోగ్యత లేనటువంటి వారుగా ఉంటున్నామో అటు విషయాలు కూడా ప్రభా మీరు మాకు దయచేస్తే దేవుడిగా ఉంటున్నారు. మీకు వందనాలు. Lord, thank you for giving us thy living word in our own language, in our own laps, that we can read, digest, understand, and thy Holy Spirit can speak to us and guide us. మా యొక్క సొంత భాషల్లో ప్రభా, మా యొక్క సొంత చేతుల్లో ప్రభా ఈ యొక్క మీ యొక్క దైవ ప్రభా జీవం గల లేఖనాలు, మీ యొక్క వాక్యాన్ని బైబిల్ మేము కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన కృపను కూడా మీకు వందనాలు. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడుతూ మా ఆత్మీయంగా మమ్మల్ని నడిపిస్తూ మాకు ఉపదేశిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Thank you, Lord, for the Holy Spirit's presence, that we can learn what thou want us to hear. మేమేమైతే ప్రభా నేర్చుకోవాలని మీరు ఆశిస్తుంటున్నారో అటు వాటిని మేము నేర్చుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుని సహాయతను బట్టి నడిపింపును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. So this evening time, once again, we look into thy face. Lord, we want thus to make us humble and make us simple and make our spirit like Mary to be at thy feet, looking at thy face, hearing thy words and digesting and understanding it and obeying thy word. ఈ సాయంత్రం సమయాన ప్రభా మరియు వలె మీ పాదాల దగ్గర ఉండి మీ ముఖ దర్శనం చేస్తూ మీ యొక్క మాటలు వింటూ ప్రభా మీ యొక్క మాటలు మేము జీర్ణించుకొని ప్రభా మీ యొక్క మాటలు మేము గ్రహించడానికి మమ్మల్ని దీనులు చేయండి ప్రభా. మమ్మల్ని సామాన్యులు ప్రభా మమ్మల్ని తగ్గించమని మాకు సహాయపడమని ప్రార్థన చేస్తుంటున్నాం. The Lord help us this evening time as we meditate upon thy word. ఈ సాయంత్రం సమయాన మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించే సమయంలో మరి మీరు మాకు సహాయపడండి. Take away all our human understanding and human knowledge. We don't have any, and fill us with thy spirit and with thy word. మానవ గ్రాహాన్ని మానవ ప్రభా మా యొక్క తండ్రి వివేచన, మా యొక్క జ్ఞానాన్ని మేము ఏమీ లేనటువంటి వారు ఉంటున్నాం. ఉన్నపాటిది కూడా మీరు తీసివేసి ప్రభా మీరే మాకు సహాయపడండి.
we are conscious of thy warning that we can do nothing without thee. John 5:15-5. ప్రభా యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా నేను లేకుండా మీరేమీ చేయలేరన్న మీ యొక్క సూచన, మీ యొక్క హెచ్చరిక విషయంలో మరొకసారి మేము గ్రహింపు కలిగి ఉంటున్నాం. And thank you, O Lord, we can talk and we can tell, repeat the words of Apostle Paul, that I can do all things through Christ Jesus who strengthened me. అదే రీతిగా అపోస్తలుడైన పౌలు యొక్క మాటల్ని, ప్రభా నన్ను బలపరచువా అని యందు నేను సమస్తమును చేయగలను అన్న మాటల్ని మరొకసారి మేము ఎత్తుపట్టుకొనిచున్నాం. So Lord, we are depending upon thee, we are trusting upon thee and on thy power of resurrection. ప్రభా మీపై ఆధారపడుతూ, మీపై నమ్మిక ఉంచుతూ, మీ యొక్క పునరుద్ధాన శక్తి పైన మేము ఆధారపడుతుంటున్నాం. All those who are listening to thy word, we pray that thou wilt be a wall of fire round about. The enemy may not take away any of the words, no disturbance, no disruption in power supply or the internet, or nothing may be stopped, that we may have a free course of thy meditation. ప్రభు ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించే సమయంలో ఎందరైతే మీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరి చుట్టూ మీ యొక్క ప్రాకారాన్ని ఉంచండి. అదే రీతిగా ప్రభు ఈ యొక్క సాంకేతికపరమైన ప్రతి విధమైన తండ్రి ఈ యొక్క ఎటువంటి ప్రభు ఆటంకాలు లేకుండా ఇంటర్నెట్ విషయంలోనే కానీ, విద్యుత్ శక్తి విషయంలోనే కానీ దాని వీటన్నిటిలో కూడా తను మీ యొక్క సహాయతను అనుగ్రహించండి. అపవాది క్రియల్ని లయపరచండి. Help us hear thy word. మీ యొక్క వాక్యం వినుటకు మాకు సహాయపడండి. In the precious name of Jesus Christ, giving thee all honor and glory, praying to thee and thee alone. ప్రభువా సమస్త మహిమా ఘనతలు మీకే ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రభువా ఈ ప్రార్థన మీకు మాత్రమే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. We will have a few songs before we go to the Bible study. ఈ సమయంలో మనం బైబిల్ పట్టణానికి వెళ్ళక మునుపు మనం కొన్ని పాటలు మనం పాడుకుంటాం. స్తుతింతుల్ పరిశుద్ధుని ఆరాధనతో వరకు కాచే దేవుడే. స్తుతింతుల్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. 25 కొరతలేని మేళనిచే 25 కొరతలేని మేళనిచే చేర్చే ప్రజలో నెందరినో చేరి పాడి స్తుతించెదము. స్తుతింతుల్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతుల్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. పరిశుద్ధ సంఘము కూర్చే నేర్పే సత్య మర్మములు. పరిశుద్ధ సంఘము కూర్చే నేర్పే సత్య మర్మములు. సరిగా సాక్ష్యము స్థాపించే చేరి పాడి స్తుతించెదము. స్తుతింతుల్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతుల్ పరిశుద్ధుని ఆరాధన
ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే సేవకులనిచ్చెను బహుగా ఆవలియుంచెను ప్రభువే సేవకులనిచ్చెను బహుగా ఆవలియుంచెను ప్రభువే సహపని వారి నొసగే చేరి పాడి స్తుతించెదము స్తుతింతు పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే స్తుతింతు పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే పరమదర్శనమునిచ్చి సరిగలో బరచే మనలా పరమదర్శనమునిచ్చి సరిగలో బరచే మనలా కరమునిచ్చి నడిపించే చేరి పాడి స్తుతించెదము స్తుతింతు పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే స్తుతింతు పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే సంఘమర్మమును దెల్పి శీఘ్రముగా నంపెను వార్త సంఘమర్మమును దెల్పి శీఘ్రముగా నంపెను వార్త మార్చె పాపులనెందరినో చేరి స్తుతించెదం హల్లెలూయా స్తుతింతు పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే స్తుతింతు పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే నీ పాడేదా నిత్యము పాడేదా నీ పాడేదా నిత్యము పాడేదా ప్రభువా నీకు స్తుతి పాడేదా ప్రభువా నీకు స్తుతి పాడేదా నీ పాడేదా నిత్యము పాడేదా నే పాడేదా మంచి కాపరి నీవైతివి గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి మంచి కాపరి నీవైతివి గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి పాపపు పాత్రను నీవే త్రాగితివి పాపపు పాత్రను నీవే త్రాగితివి రక్షణ పాత్రను నాకు సగితివి రక్షణ పాత్రను నాకు సగితివి ఆశించి ప్రభు పాడెదను ఆశించి ప్రభు పాడెదను నే పాడేదా నిత్యము పాడేదా నే పాడేదా
ప్రధాన కాపరి ప్రేమమయుడవు త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు ప్రధాన కాపరి ప్రేమమయుడవు త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు మహిమ కిరీటము నాకు సగెదవు మహిమ కిరీటము నాకు సగెదవు పరమ నగరమందు నన్నుంచెదవు పరమ నగరమందు నన్నుంచెదవు ఎలుగెత్తి ప్రభు పాడెదను ఎలుగెత్తి ప్రభు పాడెదను నే పాడేదా నిత్యము పాడేదా నే పాడేదా నిత్యము పాడేదా ప్రభువా నీకు స్తుతి పాడేదన్ ప్రభువా నీకు స్తుతి పాడేదన్ నే పాడేదా నిత్యము పాడేదా నే పాడేదా. Turn with me to Revelation chapter 20. నాతో కలిసి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూద్దాం. And we'll read responsively verses 11 to 15. ఉత్తర ప్రత్యుత్త రీతిన 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. Revelation chapter 20 verse 11 to 15. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. I will read in English verse 11 and then we'll read verse 12. Like that way we'll read responsibly. Yeah. And I saw a great white throne and him that sat on it, from whose face the earth and the heaven fled away, and there was found no place for them. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. And the sea gave up the dead from it, in it, and death and hell delivered up dead which were in them, and they were judged every man according to their work. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. And whosoever was not found written in the book of life was cast into a lake of fire. Shall we pray for the word? దేవుని యొక్క వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుంటాం. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, we are incapable of handling thy word. మీ యొక్క వాక్యాన్ని చేపట్టడంలో మేము అసమర్థులం. Especially to a large matured congregation like that of Shalem. ప్రత్యేకించి ప్రభా షాలేం వంటి పరిపక్వత చెందిన ఇటువంటి మహా సమాజమునకు మీ యొక్క వాక్యం వివరించట్లో ప్రభా చాలినంత వారం కాం. So Lord, I will submit myself unto thee, praying that thou will empty me completely and fill me with thy word and thy word alone. ఈ సమయంలో ప్రభా నన్నును సహోదరుడు ప్రేమను ప్రభా మీ యొక్క పాదాల దగ్గర పడవేసుకుంటూ అప్పగించుకుంటున్నాం. సంపూర్ణంగా నన్ను ఖాళీ చేసి మీ యొక్క వాక్యంతో నింపుకొనమని ప్రార్థన చేస్తుంటున్నాను. We bring, Lord, both of us under the sprinkling of the precious blood of the everlasting covenant. ఈ సమయంలో ప్రభా మా ఇరువురిని కూడా ప్రభు యేసుక్రీస్తు యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకొనిచున్నాం. Hide us behind thy cross, and only our throat and our voice may be used by thee. సిలువ చాటున మమ్మల్ని మరుగుపరుచుకొనండి. కేవలము మా యొక్క
స్వరము మా యొక్క తండ్రి ప్రభు మా యొక్క గొంతు మాత్రమే వినబడుగాక. And thank the Lord that we are on a victory ground, defeated Satan, and we pray that thou will help us to be victorious even in this evening meditation. ప్రభువైన యేసుక్రీస్తు తాను పొందిన సాతానుపై తాను పొందిన ఆ విజయ భూమికిపై మేము కూడా నిల్చొని ఈ సమయంలో ప్రభువా మీపై ఆధారపడుతుంటున్నాం. మీరు పొందిన విజయాన్ని మాకు కూడా అనుగ్రహించండి. And bring us under the governance of the Holy Spirit God, praying in the name of Jesus Christ, our Lord and our Savior. పరిశుద్ధాత్మ దేవుని ప్రభుత్వం క్రిందకు మమ్మల్ని మేము తెచ్చుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Now we have been meditating upon the 7 judgments of the Word of God. మనం గడిచిన కొన్ని దినాలుగా దేవుని యొక్క వాక్యంలో నుండి 7 రకాల తీర్పుల గురించి మనం ధ్యానిస్తున్నాం. We have already completed the 5 of them. ఇంచుమించుగా మనం మొదటి 5 తీర్పుల గురించి మనం ముగించుకున్నాం. And we are now coming to the last 2 of them. ఇప్పుడు చివరి 2 తీర్పుల విషయానికి వస్తున్నాం. And in the time available to us, we should be able to complete both the judgment of the living nation, that is the 6th one. కాబట్టి మనకి సమయం అనుకూలించిన కొలదిగా ఈ దినం ఈ రెండింటిని కూడా ఆరోదైనటువంటి ఆ యొక్క సజీవులు జీవించుచున్న లోకములకు తీర్పు అన్న అంశాన్ని, and then the second one, the judgment of the wicked dead. 7వది చివరిదైనటువంటి దుష్టుల కొరకైన తీర్పు, దుష్టు యొక్క తీర్పు. ఈ 2 అంశాలు మనం ముగించుకోబోతుంటున్నాం. Now we will start with the judgment of the living nation. ఈ సమయంలో మనం సజీవులు లేకపోతే జీవించుంటున్న దేశముల యొక్క తీర్పుల గురించి మనం చూస్తాం. And it is mainly given in the book of Matthew, chapter 25. ఈ విషయాన్ని ప్రత్యేకంగా మనం ఎక్కడ చూస్తాం అన్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం. And verse 31 to it is continuing. మనం చూసినట్లయితే 31వ వచనం నుండి 44వ వచనం వరకు కూడా ఆ అంశాలు మనం చూస్తాం. And we will read one by one before as we meditate upon it. ఈ యొక్క అంశం పైన మనం ధ్యానించే సమయంలో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా మనం చూసే ప్రయత్నం చేస్తాం. When I am reading verse 31, when the Son of Man shall come in his glory and all the holy angels with him, then shall he sit upon the throne of his glory. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. Now this is the second part of the second coming. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు రాకలోని 2వ భాగం ఇది. Because here verse 31 says, the Son of Man coming in glory with holy angels with him. ఎందుచేతనంటే 31వ వచనంలో మనం చూసినప్పుడు తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు అని చూస్తున్నాం. But for the rapture or taking his own, he is not coming to the earth. He comes in the clouds according to 1 Thessalonians chapter 4. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు 2వ మారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ మొదటి భాగంలో ఆయన నేరుగా భూమి పైకి రాడు కానీ మేఘారూఢుడుగా మేఘముల పైకి వచ్చేవాడుకుంటున్నాడు. ఆ సమయంలో తన సంఘము తన ప్రియులైన వారు ఆయనతో కూడా ఉండుటకు ఎత్తబడే వారికి ఉంటున్నారు. And then the dead in Christ will rise up, and those who are alive, we will be sucked up to the clouds and meet the Lord in the cloud and then go away to heaven. కాబట్టి ఆ యొక్క సందర్భంలో ఏం జరుగుతుందంటే మొదటిగా క్రీస్తునందు మృతులైన వారు పునరుద్ధానులు అవుతారు. ఆ తర్వాత సజీవులమైన ఆ సమయానికి మనం కనుక సజీవంగా ఉన్నట్లయితే సజీవంగా ఉంటున్న మనం కూడా మొత్తం అందరూ ఏకంగా కూడి ఆ మేఘముల పైన ఉంటున్న ప్రభుని చేరే వారంగా ఉంటున్నాం. Now here in this portion, he is coming with his people, and you read thereafter, and we find when verse 32, and before him shall the gathered all nations. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు
ఆయన తన సమస్త దూతలతో కూడా వస్తూ ఉన్నాడు. తర్వాత మనం 32వ వచనంలో చూసినప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు అని చూస్తున్నాం. And the whole nations are collected in front of him, and then he says he will separate one from another as a shepherd divided the sheep from the goats. 32వ వచనంలో అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి అని చూస్తున్నా. And then verse 34, then verse 33, then he shall set the sheep on his right hand, but the goats on the left hand. 33వ వచనంలో తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును అని చూస్తున్నాం. Now here is the separation of sheep and goat. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మేకలను గొర్రెలను వేరుపరచడం అనేది మనం చూస్తున్నాం. Now when you go back again, Matthew chapter 24 verse 29, మరలా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే it said immediately after the tribulation of those days shall the sun be darkened, and moon shall not give her light, and the stars shall fall from heaven, and the powers of heaven shall be shaken. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును అని చూస్తున్నాం. And then verse 30 says, and then shall appear the sign of Son of Man in heaven. తర్వాత 36 వచనంలో మనం చూసినప్పుడు అప్పుడు ఆ దినమున మనకి మనుష్య కుమారుని యొక్క జాడ అని చూస్తాం. And the end it says, is coming in a cloud of heaven with power and great glory. మనకి తెలుగులో ఈ భాగము మనకి 39వ వచనంలో మన అలాగనే మనుష్య కుమారుని రాకయు ఉండును. 29 and 30 will be together. చూడండి, అప్పుడు 30వ వచనంలో అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి. Now that says when he is coming, that is after the great tribulation. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తున్నాడు అంటే ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అని మనం చూస్తాం. See again, when we consider the book of Revelation, which is main part when we are studying all this, in chapter 1 God, the Apostle John sees the Lord Jesus Christ in his glory. చూడండి, ఈ యొక్క రాకడ గురించిన అంశాలన్నీ కూడా సహజంగా మనం చూసే రీతిగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో చూసినప్పుడు అపోస్తలుడైన యోహాను ప్రభువైన యేసుక్రీస్తుని తన సమస్త మహిమతో చూస్తూ ఉంటున్నాడు. And then 2 and 3 shows the current state of the church. 2-3 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు సంఘం యొక్క వాస పరిస్థితుల్ని ఈ ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తాం అక్కడ. And the end of chapter 3, the church is raptured and go up to heaven. That is why in chapter 4 and chapter 5 we find the heavenly worship. 3వ అధ్యాయం చివరికి వచ్చేసరికి సంఘము ఎత్తబడేదిగా ఉంటుంది. అందుకనే 4-5 అధ్యాయాల్లో మనం పరలోకపు ఆరాధనను మనం చూస్తాం. And thereafter is the great tribulation. ఆ తర్వాత ఆ మహాశ్రమలను గురించి మనం చూస్తాం. Up to chapter 19. 19వ అధ్యాయం వరకు కూడా ఈ శ్రమలను మనం చూస్తాం. And then after that is the Lord Jesus Christ coming into the earth with full glory and power. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు తన సమస్త వైభవంతో మహిమతో అధికారంతో ఈ భూమి పైకి మరలా రావడం మనం చూస్తాం 20వ అధ్యాయంలో. So chapter 24 of the Matthew. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూసినప్పుడు And then this is the time, one is immediately after the great tribulation according to verse 29. 29వ వచనం ప్రకారంగా మనం చూసినప్పుడు ఆ మహాశ్రమల ముగిసిన వెంటనే అని చూస్తుంటున్నాం. And then when we read verse 34, it says, verily I say unto you, this generation shall not pass till all these things be fulfilled. ఆ తర్వాత మరలా 30వ వచనంకి వచ్చేసరికి
ఇవన్నీ గడిచే వరకు ఆ తరము గతించదు అని మనం చూస్తాం. Verse 34. 34వ వచనంలో ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. And then verse 37 it says, it will be like the days of Noah. 37వ వచనంలో చూసినప్పుడు అవి నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును అని చూస్తున్నాం. Verse 38 says, 38వ వచనం they were doing, this is about the second coming, the second advent of the Lord Jesus Christ. కాబట్టి ఈ యొక్క 38వ వచనం మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకలోని రెండవ భాగం అన్నమాట. Now again when we turn to Zechariah chapter 14, అదే రీతిగా జకర్యా గ్రంథము 14వ అధ్యాయానికి వస్తే that again says about the how he is going to deal with the nation who has been persecuting the children of Israel. ఇశ్రాయేల్ ప్రజల్ని హింసిస్తుంటున్న ఆ జనాంగాల్ని ఏ రీతిగా ఆయన ఎదుర్కొనేవాడుగా ఉంటున్నాడో, శిక్షించేవాడుగా ఉంటున్నాడో ఆ విషయాలు ఇక్కడ మనం చూస్తాం. In the book of Zechariah జకర్యా గ్రంథము chapter 14 14వ అధ్యాయము and verse 1 to 5. 1 నుండి 5 వచనాలు. జకర్యా గ్రంథం Behold, the day of the Lord cometh, and they shall spoil and divide in the midst of thee. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడను. Can you hear me? Yes, uncle. Continue. Yeah. Chapter 14 verse 1. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. And then verse 2 says, I will gather all nations against Jerusalem to battle. రెండవ వచనంలో చూసినప్పుడు యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. You gather all the nations there. Then in verse 3 says, then shall the Lord go forth and fight against those nations as when he fought in the day of battle. రెండవ వచనంలో వారందరినీ సమకూర్చబోచున్నానని చెప్పి 3వ వచనానికి వచ్చేసరికి అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చే రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను అని చూస్తాం. And there he continues again when we come to the Matthew chapter 25, we find that he is going to judge the nation Israel, the people, those who fought against nation Israel. ఆ తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఇశ్రాయేల్ ప్రజలతో ఎవరైతే యుద్ధం చేసేవారు ఉంటున్నారో వారిని ఆయన తీర్పు తీర్చబోతున్నట్టుగా మనం చూస్తాం. Though both the last two judgments are put together in many places, but then there is a sufficient contrast with the judgment of the living nations and judgment of the wicked dead. ఈ యొక్క అంతిమంగా ఈ రెండు తీర్పుల్ని అనేక సందర్భాల్లో అనేక స్థలాల్లో రెండింటిని ఒకటిగా పోల్చి చూపించబడినప్పటికీ కూడా దేవుని యొక్క జీవగల లేఖనాల్లో ఆ రెండు సందర్భాలు కూడా అవి విభిన్నమైనవని అనేకమైన ఉదాహరణలు మనం చూడగలుగుతాం. See, the living one of the first one is the judgment is against the living nations, and the other one is the judgment against the wicked dead. ఈ రెండు తీర్పులో మొదటి తీర్పేమో ఈ భూమిపైనే సజీవంగా ఉంటున్న ఇశ్రాయేల్ ప్రజలకి హాని తలపెట్టిన అన్య జనులకు జరగనంటున్న తీర్పు. రెండవదేమో మృతులైన దుష్టులైన అంతిమంగా చివరిగా మృతులైన వారందరికీ కూడా జరిగే తీర్పు. And the judgment of the living nation is before the millennium, before the 1000 years reign. ఈ యొక్క సజీవులైన జనాంగాలకి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తీర్పు తీర్చబోయే ఆ తీర్పు తన యొక్క 1000 ఏళ్ల పాలనకు ముందుగా ఉండబోతుంది. And then whereas the judgment of the wicked is after the millennium, after 1000 years reign. అయితే దుష్టులైన వారికి సంభవించే ఆ యొక్క తీర్పు అయితే ఆ 1000 ఏళ్ల పాలన తర్వాత జరగబోయేదిగా ఉంటుంది. See, the judgment of the living nations, the Christ is the judge, but whereas the wicked judge, God is the judge.
చూడండి, మొదటిగా ఈ యొక్క సజీవులైన జనాంగాలకి, ఈ భూమిపై ఉంటున్న జనాంగాలకి తీర్పు తీర్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. అయితే అంతిమంగా జరగనంటున్న తీర్పు తండ్రి అయిన దేవుడు తీర్చబోతూ ఉంటున్నాడు. And then the judgment of the living nations is being done in the earth, whereas the wicked dead is being done in the heaven. ఈ యొక్క మొదటి సజీవులైన జీవము కలిగి జనాంగాలకి, దేశాలకి ప్రభువైన యేసుక్రీస్తు తీర్చబోయే ఆ తీర్పు ఈ భూమి పైన జరగబోతుంది. అయితే ఆ రెండవ తీర్పు, దుష్టులైన మృతులైన వారికి అంతిమ తీర్పు పరలోకంలో జరగబోతూ ఉంటుంది. And then in the judgment of the living nations, there are two classes. One, the nation which persecuted the church, the Israel, and some who did not persecute the people. ఈ యొక్క మొదటి తీర్పులో సమస్త జనములకు ప్రభువైన యేసుక్రీస్తు చేయబోయే తీర్పులో మరలా రెండు తరగతుల వారిని మనం చూస్తాం. ఒకటేమో ఇశ్రాయేలు ప్రజలని హింసించిన జనాంగాలు, అలాగే అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజల్ని హింసించినటువంటి అన్య జనులు, ఈ రెండు తరగతులుగా మనం చూస్తాం. But whereas in the wicked one, you will find only one class. What are the class? Sinners, those who have not come to the saving grace according to the invitation the Lord Jesus Christ has given. అయితే ఆ అంతిమ తీర్పు, మృతులైన వారికి తీర్చబోయే తీర్పులో ఒకటే తరగతి ఉంటుంది. ఆ తరగతిలో ఉండేవారు అందరూ కూడా పాపులే. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమపూర్వకంగా ఇచ్చిన ఆహ్వానాన్ని, ఆ కృపలోనికి ఎందరైతే రారో అట్టి వారందరూ కూడా తీర్పులోనికి లోనవుతుంటున్నారు. In the judgment of the nations, some are saved, some are destroyed, according to what was their attitude and what was their action against nation Israel. కాబట్టి ఈ యొక్క మొదటి తీర్పులో, ఈ యొక్క సమస్త జనములకు జరగనంటున్న ఆ తీర్పులో కొందరు రక్షించబడతారు. అంటే ఇశ్రాయేల్ ప్రజల విషయంలో వారి వైఖరి ఏ రీతిగా ఉందన్న విషయంలో కొందరు శిక్షించబడతారు, కొందరు ఉపేక్షించబడి వారు వారు మన్నించబడతారు. వారు And in the judgment of the nation, no books are opened. ఈ But యొక్క whereas the wicked one, books are open, and they are the basis of their action of rejecting the salvation, the great salvation. ఈ యొక్క మొదటి జరిగిన తీర్పులో సమస్త జనాలకి ప్రభువైన యేసుక్రీస్తు తీర్చే తీర్పులో గ్రంథములు అప్పుడు వెప్పబడవు. అయితే ఆ రెండవ తీర్పు, ఆ తండ్రి అయిన దేవుడు తీర్చే ఆ తీర్పులో ఆ సమయంలో గ్రంథములు విప్పబడతాయి. గ్రంథములు విప్పబడి ఎవరైతే ఆ గొప్ప రక్షణ, మహారక్షణ తృణీకరించిన వారు ఉన్నారో అట్టి వారందరూ కూడా శిక్షించబడేవారుగా ఉంటున్నారు. The basis of judgment of both is, the first one is the persecution of the Jews, whereas the other one is the sins of mankind. ఈ యొక్క రెండు తీర్పుల్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మొదటి తీర్పులో మూలాధారం, అంటే వారిని శిక్షించడానికి మూలాధారం ఏమంటే ఈ యొక్క జనములు ఇశ్రాయేల్ ప్రజల్ని వారిని హింసించిన కారణాన వారు తీర్పులు లోనవుతారు. అయితే రెండవ తీర్పులో వారి యొక్క పాపాలను బట్టి, పాపాలని మూలాధారంగా ప్రభు తండ్రిని దేవుడు శిక్షించబోతుంటున్నాడు. And then we find the Lord is separating goats and sheep separately. There have become two classes. But here it is all people are condemned as the wicked people. ఈ యొక్క మొదటి తీర్పులో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వీరందరినీ కూడా జనాలందరినీ కూడా జనముల్ని రెండు భాగాలుగా, గొర్రెలుగా మేకలుగా విభాగిస్తుంటున్నాడు. అయితే రెండవ తీర్పులో ఇటువంటి గుంపులు ఉండవు, అంతా కూడా ఒకటే తరగతి, పాపుల తరగతి. And now we turn to Revelation chapter 19. ఈ సమయంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి వద్దాం. That is what happened to the nations which was persecuting Israel. ఈ యొక్క స్థలంలో ఇశ్రాయేల్ ప్రజల్ని హింసిస్తుంటున్న వారి యొక్క దుస్థితి ఏ రీతిగా ఉంటుందో మనం చూస్తాం. And the Lord will consume them in his own anger. ఇక్కడ దేవుడు తన యొక్క తీవ్రమైన కోపోగ్రతతో వారందరినీ కూడా దహించబోతుంటున్నాడు. And he will persecute them as what they have been doing to the people of Israel. ఇశ్రాయేల్ ప్రజల విషయంలో వారి యొక్క ప్రవర్తన తీరును బట్టి
దేవుడు వారిని శిక్షించబోతూ ఉంటున్నాడు, ప్రభువు వారిని శిక్షించబోతూ ఉంటున్నాడు. The Lord shall fight for the people of Israel against all those, because the basis will be, Lord told to Abraham, according to Abrahamic covenant, he said, I will bless them who bless you, I will curse them who curses you. అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన ప్రకారంగా అబ్రహాంతో నిబంధన చేశాడు. ఏమనంటే, నిన్ను ఆశీర్వదించే వారిని అందరినీ నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ద్వేషించే వారిని నేను శపిస్తాను అని అబ్రహాంతో చేసిన నిబంధన ఆధారంగా ఇశ్రాయేల్ ప్రజల్ని హింసించిన వారిని అందరినీ కూడా ప్రభు ఆ దినాన్ని శిక్షించేవాడుగా ఉంటున్నాడు. There's all will be all the promises and the covenants which God has given according to the prophets in Isaiah, Ezekiel, the Zechariah, Joel. All this will be fulfilled, because I don't want to go into all those details because I have no time. నాకు సమయాభావం బట్టి చాలంత సమయం లేని కారణాన భాగాల్లోనికి వెళ్ళట్లేదు. కానీ యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, యోవేలు, ఈ యొక్క ప్రవక్తలందరి ద్వారా ప్రభు ఏ ప్రవచనాలు అయితే చేశాడో వాటన్నిటిని కూడా నెరవేర్చబోతూ ఉంటున్నాడు. Now we will come to the wicked dead. ఇప్పుడు దుష్టులైన మృతుల విషయానికి మనం ఏడో తీర్పుకి వస్తాం. Let's come to Genesis, the Revelation chapter 20, చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూస్తాం. verse 5 and 6. 5-6 వచనాలు మనం చూస్తాం. But the rest of the dead live not again until the 1,000 years were finished. This is the first resurrection. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు, ఇది మొదటి పునరుద్ధానము. See, now we are talking about the rest of the dead, that is the people, those who were not been taken to heaven in rapture. అంటే ఇక్కడ మనం కడమ మృతులు అంటే ఎందరైతే ఆ యొక్క సంఘం ఎత్తబడినప్పుడు కొనిపోబడలేదో, ఎవరైతే విడిచిపడ్డారో ఆ మృతుల గురించి మనం చూస్తున్నాం. They are not woken up, or they don't rise up again till the 1,000 years is finished. వారందరూ కూడా ఆ మొదటి పునరుద్ధానంలో పాల్లేదు కనుక వారందరూ కూడా బ్రతకలేదు. ఈ 1000 సంవత్సరంలో బ్రతికే వరకు వారందరూ మృతులుగానే ఉంటున్నారు. Then you read from verse 12 to 15. ఆ తర్వాత 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుతాం. I saw the dead, small and great, stand before God, and the books were opened, and another book was opened, which is in the book of life, and the dead were judged out of those things which were written in the books according to their works. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండేట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. And this punishment is not for what they have done, because that is of course the basis, but the main thing will be they reject the big salvation offer given by the Lord Jesus Christ. కాబట్టి వారు చేసిన క్రియల బట్టి కాదు కానీ, బహుశా కావచ్చేమో కానీ అయితే అది ప్రాముఖ్యమైనది కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించిన గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టిన కారణాలు బట్టి వీరందరూ కూడా శిక్షలోనికి వస్తారు. Throughout the word of God, when we study, we find the Lord Jesus Christ came into the world to save sinners. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుని యొక్క వాక్యం అంతట్లో కూడా మనం ఏం చూస్తామంటే, యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించేందుకు ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. And the Lord Jesus Christ died for the sins of all people. ప్రభువైన యేసుక్రీస్తు మానవాళంతటి పాపముల కొరకై ఆయన మృతి పొందిన వాడుగా ఉంటున్నాడు. And that he has already completed the work on the cross of Calvary. ఆ యొక్క రక్షణ కార్యాన్ని కల్వరి శిలువలో ఆయన ఎప్పుడూ ఆయన పూర్తి చేస్తుంటున్నాడు. And that is how from Matthew chapter 11 verse 28 he offered the salvation to the whole world. అందుని బట్టి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసే రీతిగా ప్రయాసపడి భారంతో ఉన్న సర్వ లోకంలో మానవాళ్ళందరినీ కూడా ఆయన పిలిచేవాడుగా ఉంటున్నాడు.
And he said, I will give you rest. ఆయన అంటున్నాడు, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అంటున్నాడు. But the people do not want to accept the Lord Jesus Christ. They want to live in their own sin. అయితే ప్రజలైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆహ్వానాన్ని మన్నింపకుండా తమ యొక్క సొంత పాపాల్లో జీవించడానికే వారు ఆసక్తి చూపిస్తుంటున్నారు, కనబరుస్తున్నారు. And all invitation, because they have been continuously giving them invitation, giving them the salvation, and the knowledge was given to them, hearing the word of God, but they still do not want to accept the Lord Jesus Christ. దేవుని యొక్క వాక్యాన్ని వినిపింపజేస్తూ రక్షణ ఆహ్వానాన్ని వారందరికీ కూడా వారి యొక్క గ్రాహ్యంలోనికి తీసుకొని వస్తున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించే గొప్ప రక్షణ విషయంలో వారు ఎటువంటి ఆసక్తి లేని వారుగా ఉంటున్నారు. When you read Matthew chapter 13, మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని చదివినప్పుడు there is a series of parables. అక్కడ అనేకమైన ఉపమానాల్ని వరుస క్రమంలో మనం చూస్తాం. And in all these parables, whether it is wheat or whether it is tare, whatever it is, the Lord Jesus Christ says, when the disciples asked, shall we remove the tares from the good wheat? He said, no, let them grow together. At the end of the days, I will separate tare and separate wheat separately. 13వ అధ్యాయంలో 25వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూస్తాం. అక్కడ గోధుమలు గురుగులు గురించిన ఒక ఉపమానాన్ని ప్రభు చెప్తూ ఉంటాడు. ఆ యొక్క పొలంలో గోధుల మధ్యన గురుగులు వచ్చినప్పుడు ఆ దాసులు వచ్చి యజమానంతో అంటారు, ఆ యజమానుడా మేము వెళ్ళి వాటిని పెరుగుట నీకు ఇష్టమా అని చెప్పి అన్నప్పుడు ఆ యజమానుడు ప్రభు అంటున్నాడు, వద్దు, ఆ రీతిగా పెరిగినట్లయితే గురుగులతో పాటు మంచి గోధుమలు కూడా పెళ్ళగిస్తారు. కాబట్టి కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదుగునీడి కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేటకు కట్టలు కట్టి గోధుమల కొట్టులో చేర్చిపెట్టడని కోతగంటతో చెప్పడం మనం చూస్తాం. In Matthew chapter 25 verse 33 also, the Lord says, I will separate goats and sheep, separate them. సువార్త 25వ అధ్యాయం 33వ వచనంలో కూడా ప్రభు ఏమంటున్నాడు, నేను గొర్రెలను మేకలను వేరుపరుస్తానని అంటున్నాడు. I was trying to find out what is the difference between sheep and goat. కాబట్టి నాకు ఈ తలంపు వచ్చింది, మేకలకి గొర్రెలకి అసలు ఉన్న తేడా వ్యత్యాసం ఏంటని నాకు అనుమానం వచ్చింది. I checked up some, it is nothing, not very much in the Bible, but I checked up from outside and says sheep is very gentle animal. కాబట్టి బైబిల్లో కాదు కానీ నాకు ఇంకా అనేకమైన ఇతర వనరులు నేను గమనించినప్పుడు వెతికినప్పుడు గొర్రెల గురించి నేను తెలుసుకున్నది ఏమంటే గొర్రెలు చాలా మృదువైనవి, సాత్విక స్వభావం కలిగినవి. It can only eat tender grass and drink water from the still waters. If it is flowing waters, it is scared, it cannot drink. గొర్రె యొక్క స్వభావాన్ని పరీక్షించి చూసినప్పుడు వెతికినప్పుడు అది ఎంతో మెత్తగా ఉండే మృదువైన గడ్డిని మేతను మాత్రమే అది ఇష్టపడుతుంది. అదే రీతిగా పారే జలాలంటే, ప్రవహించే జలాలంటే గొర్రెలకు భయం పెరిగివి. అందుకని అవి ఏం చేస్తాయంటే నిమ్మలంగా ఉన్న నీటిని మాత్రమే త్రాగడానికి ఇష్టపడతాయి. And it needs a shepherd and it will obey the shepherd all the time. మేకలు ఎలాగైనా పోతాయి కానీ గొర్రెలకైతే మాత్రం ఖచ్చితంగా కాపరి అవసరం ఉంటుంది. ఆ యొక్క గొర్రె కాపరి యొక్క స్వరాన్ని ఎప్పుడు కూడా కాపరి స్వరాన్ని ఆలకించి కాపరి చెప్పినట్టుగా చేయడానికి అవి ఇష్టపడతాయి. But as far as goat is concerned, it eats every plant, whatever is given or whatever is found, it will eat up everything. మేక స్వభావానికి వస్తే మేక కనిపించినదల్లా తింటది. ఎటువంటి మొక్కైనా దానికి అభ్యంతరం లేదు, దానికి ఇష్టం వచ్చినదంతా కూడా తింటది అది. And it can drink water from any source. అంతేకాకుండా మేక ఎక్కడ కనబడితే అక్కడ తాగుతుంది నీళ్లు కూడా. It does not need a shepherd, but even if there is a shepherd, he will run away here and there, he will not obey. మేకలకి సాధారణంగా కాపరి అవసరం పెద్ద కనబడదు. ఒకవేళ కాపరి ఉన్నా కూడా కాపరిని పట్టించుకో, ఎటు కావాలంటే అటు ఇష్టం వచ్చినట్టు పరుగులు ఆడుతూ ఉంటాయి. And sheep require protection, and also periodically the hair has to be removed, and that is used for our wool. But whereas goats don't have to do anything of that sort. అయితే ఈ యొక్క గొర్రెలకి
కాపరి యొక్క భద్రత ఎంతో అవసరం. అంతేకాకుండా మరొక లక్షణం మనం చూస్తున్నప్పుడు క్రమం తప్పకుండా ఆ యొక్క గొర్రెబొచ్చుని కత్తిరిస్తూ ఉంటారు. ఆ గొర్రెబొచ్చు మన యొక్క ఉన్ని వస్త్రాలకి మనం ఎంతగానో ఉపయోగించుకుంటూ ఉంటాం. So that is why the Lord permitted the humanity to continue not separating wicked one and the believers. Not of the, we know we are believers, we are doing, but as far as the world goes, all of them are living together till the Lord separates them separately according to what is desired and planned. కాబట్టి మనందరం కూడా ఈ లోకంలో మనం జీవిస్తుంటున్నప్పుడు విశ్వాసులు అవిశ్వాసులు అందరూ కలిసి జీవిస్తున్నప్పటికీ కూడా ప్రభు తన యొక్క సమయంలో ఈ యొక్క అవిశ్వాసుల నుండి విశ్వాసుల్ని వేరుపరిచేవాడుగా ఉంటాడు. Now, what are the basis of the wicked dead? What are the basis on which they are going to be judged? ఈ యొక్క రెండవ ఇంకా చివరిదైనటువంటి ఈ యొక్క దుష్టులైన మృతులైనటువంటి పాపులు ఏ ప్రామాణికం చొప్పున వారందరూ కూడా శిక్షకు లేకపోతే తీర్పునకు గురి చేయబడుతుంటున్నారో చూస్తాం. According to Romans chapter 2, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా see verse 12. చూడండి, రోమా 2:12 మనం చూస్తాం. 12 to 16 says that 12 says, whoever has sinned without law will perish without the law, and whoever has sinned in the law, they shall be judged according to the law. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. Now, what does it mean? మరి ఇప్పుడు దీని యొక్క అర్థం ఏంటి? See verse 14. చూడండి 14వ వచనం, For when the Gentiles which have not the law do by nature the things contained in the law, these having not the law are the law unto themselves. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినడలా వారు ధర్మశాస్త్రము లేని వారై తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. And verse 15. 15వ వచనంలో చూస్తే, which shew the work of the law written in their hearts, their conscience, also bearing witness that their thoughts mean while accusing or else excusing one another. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. See in the life of Cain and Abel. చూడండి, కయ్యను హేబెలు యొక్క జీవితాలు మనం చూస్తాం కదా. The Dharma Shastra was not there at that time. ఆ సమయంలో మరి ధర్మశాస్త్రం లేదే. But the Cain got angry with Abel because God accepted Abel's offers of the sacrifice, but did not accept his sacrifice. అయినప్పటికీ కూడా దేవుడు హేబెలు యొక్క అర్పణలో అంగీకరించాడు, కయ్యను యొక్క అర్పణలో అంగీకరించలేదని కయ్యను హేబెలు పైన ఎంతో కోపం పెంచుకున్నవాడుగా ఉంటున్నాడు. And he killed him. అరితిగా కోపంలో తన తమ్ముడైన హేబెలును చంపివేశాడు. And when God asked him, where is your brother? మరి What దేవుడు did he say? నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని అన్న అడిగినప్పుడు కయ్యను ఏమని సమాధానం ఇస్తున్నాడు? If he did not have the conscience that he has done wrong, he would have said, I killed him. ఒకవేళ తాను తప్పు చేశానన్న మనస్సాక్షి గద్దింపు గనక కయ్యనిలో గనక లేకపోయి ఉంటే ఏమనేవాడు? నేను చంపేస్తాను కదా అని చెప్పేవాడు. But he knew that what he did was wrong. అయితే తాను ఏం చేశాడో అది తప్పు అన్న మనస్సాక్షి కయ్యలో ఉండింది. From the beginning, God has created human being knowing what is correct and what is wrong. కాబట్టి ఆరంభం నుండే దేవుడు మానవుని సృజించినప్పుడు ఏది మంచి ఏది తప్పు అన్న వివేచనతో మానవుడు కలిగి ఉండేలాగానే మానవుని సృజించిన వాడుకుంటున్నాడు దేవుడు. See, Bible is only for the Christians. చూడండి, బైబిల్ అనేది కేవలం క్రైస్తవులకు మాత్రమే. But there are so many other people, including pagan religion. They don't know reading and writing. They don't have any literature. Yet they know what is right and what is wrong. చాలా సందర్భాల్లో మనం చూస్తాం కదా,
ఎటువంటి విద్యార్థులు లేని వారు, లేకపోతే రాసేందుకు లిపి లేని వారు, అడవుల్లో మనం సంచరించే అనేక మంది మనం చూస్తుంటాం. వారికి ఎటువంటి ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఉండదు. అయినప్పటికీ ఇక్కడ వారు కూడా ఇది మంచి ఇది చెడు అనే వివేచన వారు కలిగి ఉంటారు, కట్టుబాట్లు కలిగి ఉంటారు. You know, in Tamil Nadu and all, there are certain nomads, those who they don't have any house, they don't stay anywhere, they keep moving from place to place. తమిళనాడులోను ఇంకా ఇతర ఆయా ప్రాంతాల్లో మనం చూసినప్పుడు కొంతమంది సంచార జీవులు మనం చూస్తుంటాం. వారికి స్థిర నివాసం అనేది ఉండదు. వారు గుడారాల్లో వారు నివసిస్తూ డేరాల్లో ఉంటూ వారు తిరుగులాడుతూ ఉంటారన్నమాట. About 25-30 families, they move from one place to another, depending upon weather, where you can find some work, some job, and they keep moving like that. ఒక్కొక్క గుంపులో ఒక 25-30 కుటుంబాలు ఉంటాయి. వీరందరూ కూడా ఆయా వాతావరణాలు బట్టి ఆ కాలానుగుణంగా ఎక్కడ ఆహారం దొరుకుతుంది, ఎక్కడ సౌకర్యంగా ఉంటుంది అన్నదాన్ని బట్టి ఈ సంచార గుంపులుగా చిన్న గుంపులుగా వారు సంచరిస్తూ ఉంటారు. And they carry, I've seen one of them, they carry a heavy stone and in a paper, in a cloth, and hung between two people's shoulder, and they take it very carefully, and when they come to a new location, it is placed very reverently in one place. నేను కొన్ని జాతులు నేను పరిశీలించి చూసాను. ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక రాయి ఉంటుంది. ఆ రాయిని వారు ఎంతో పవిత్రంగా భావించి దాని ఒక గుడ్డలో చుట్టి వారు ఒక స్థలం నుండి ఇంకో స్థానానికి వెళ్తున్నప్పుడు దాన్ని ఇద్దరు మనుషులు దాన్ని కర్ర సాయంతో దాన్ని మోసుకుని వెళ్ళి వారు ఆ స్థలం చేరగానే దాన్ని ఎంతో పవిత్రంగా ఎంతో పరిశుద్ధంగా దాన్ని ఎంచేవారు ఉంటారు. And you ask them, what is this that you are carrying? He says, this is our Bhagwan. ఏంట్రా దీన్ని ఎందుకు మోసుకెళ్తున్నారని అడిగితే ఇది మా దేవుడు అని చెప్తారు వారు. And I said, what does it do good for you? మరి మీరు మోస్తున్న ఈ రాయి మీ దేవుడు మీకేం మేలు చేశాడు రా అని అడిగితే, Oh, it does not do any good to us, but if we make him angry, he will curse us and all of us will fall ill and die. వారేమంటారంటే ఈ రాయి మాకు చేసిన మేలేమీ లేదు కానీ ఒకవేళ ఈ రాయిని కనుక మేము విసర్జించినట్లయితే మా దేవుడు కోపం వస్తుంది, కోపం వచ్చి మేమందరం కూడా అనారోగ్యం పాలై మమ్మల్ని శపిస్తాడు అని భయపడతారు. So they also at that time know that what is good and what is bad. కాబట్టి అటువంటి స్థితిలో ఉండి కూడా వారు ఇది మంచి ఇది చెడు, ఇలా చేయాలి ఇలా చేయకూడదు అనే వివేచన కొంత కలిగి ఉంటారు. So according to the conscience, those who have been under the law, they will be judged according to the law. Those who do not know the law, they will be judged according to their conscience. కాబట్టి ఎందరైతే ధర్మశాస్త్రము క్రిందికి వస్తున్నారో అటు వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు పొందితే, ఎవరైతే ధర్మశాస్త్రం క్రిందికి రారో అటు వారందరూ కూడా తమ యొక్క మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చబడేవారు ఉంటున్నారు. See in Luke chapter 16, చూడండి, లోక సువార్త 16వ అధ్యాయంలో verse 25, 25వ వచనంలో there we find the rich man. అక్కడ మనం ఒక ధనవంతుని మనం చూస్తాం. That you see verse 25. But Abraham said, Son, remember that thou in thy lifetime received thy good things, and likewise Lazarus evil things. But now he is comforted, then thou art poor and dead. లోక 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. And then see, so on memory, you know what you did, good or bad, you will be judged according to that memory also. తర్వాత మనం ఇంకొక రీతిలో మనం చూసినప్పుడు నీవు చేసిన మంచి చెడు నీ యొక్క మస్తిష్కంలో నీ యొక్క మెదడులో నిక్షిప్తపరచబడిన నీ యొక్క జ్ఞాపకాలను బట్టి కూడా నువ్వు తీర్పు తీర్చబడతావు. And again, according to Romans chapter 2 with 12 to 16, we find those who have sinned and those who have gone again with the knowledge of the law of Moses, they will be judged according to the law of Moses. కాబట్టి మళ్ళా రోమా 2:12 నుండి 15 వచనం వరకు మనం చూసినప్పుడు ఎందరైతే మోషే ధర్మశాస్త్రం క్రిందికి వస్తున్నారో అటు వారందరూ కూడా మోషే ధర్మశాస్త్రం బట్టి వారు తీర్పుకు లోనయ్యేవారు ఉంటున్నారు. See Hebrews chapter 3 verse 8. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చూస్తాం.
Hebrews chapter 3 verse 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. Harden not your heart as the days of provocation, in the day of temptation in the wilderness. The fathers tempted me, proved me, and saw my works for years. చూడండి 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడి అని మనం చూస్తాం. కావున And that is to going against the word of God. When the word of God is preached and the salvation is offered, salvation is spoken with, hardening heart so that you don't want to believe what God has told us, God has promised us. దేవుని యొక్క వాక్యము సువార్త ప్రకటించబడుతున్నప్పుడు మనకి ఆ రక్షణ ఆహ్వానం మనకి అందించబడుతున్నప్పుడు దాని అంతని కూడా నిర్లక్ష్య పెట్టి హృదయములను కఠినపరచుకొనడం. Again, chapter 2, Hebrews chapter 2, verse 13. How shall we escape if we neglect so great salvation? అదే రీతిగా 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం కదా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినలా మనం ఎలాగ తప్పించుకుందాము అన్న మాట చూస్తాం. Because which was first began to be spoken by the Lord, confirmed us by us, those who heard him, and God also bearing witness, both signs and wonders with diverse miracles and gifts of the Holy Spirit according to his own will. 4వ వచనంలో మనం చూస్తాం, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అని చూస్తాం. And that is the basis, there is a basis on our salvation and offered to everybody by God, great God, and who did so much. Yet if you reject, and then will be the sinners, those who don't accept the Lord Jesus Christ. కాబట్టి ఇటువంటి గొప్ప రక్షణ దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేయడం ద్వారా ప్రభు బోధించడం ద్వారా ఈ గొప్ప రక్షణ మనకు అనుగ్రహించబడి ఇటువంటి గొప్ప రక్షణ కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే మనం పాపులుగా ఎంచబడి ఆ యొక్క మహా తీర్పులో ఆ ఉగ్రతకి లోనయ్యే వారంగా ఉంటున్నాం. John chapter 12 verse 48. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. He that rejecteth me and receiveth not my words hath one that judgeth him. The word that I have spoken, the same shall judge him in the last day. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. And that is according to my gospel. And you will be judged according to my gospel. ప్రభు అంటున్నాడు, నా యొక్క సువార్తను బట్టి తీర్పు తీర్చబడతారు అని చెప్తుంటున్నాడు. Now see Matthew 12 verse 36. చూడండి ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 36వ వచనం. Matthew 12. క్షమించండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. 12:36. 12వ అధ్యాయము 36వ I వచనం. say unto you that every idle word that men shall speak, they shall give account thereof in the day of judgment. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. That our every word is recorded and this thing and recorded, and God will know. మనం పలికే ప్రతి మాట కూడా అది నిక్షిప్తపరచబడి దేవుడు ప్రతి మాటను మనం పలికే ప్రతి మాటను ఆయన ఎరిగిన వాడుకుంటున్నాడు. Again Luke chapter 12 verse 2. మరలా లూకాసు వార్త 12వ అధ్యాయము 2వ వచనం. లూకాసు వార్త There is nothing covered that shall not be revealed, neither hid that shall not be known. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. Therefore whatsoever is spoken in the darkness shall be heard in the light, and which you have spoken in the ear
in closet shall be proclaimed upon the housetops. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనినది మిద్దెల మీద చాటింపబడును. So this will be the basis on which the judgment will take place on that day. కాబట్టి ఆ దినాన ఈ విషయాలన్నీ కూడా వీటి ఆధారితంగా ఆ దినాన తీర్పు జరగనే ఉంటుంది. And this is, now we'll go back to Genesis chapter, Revelation chapter 20. చూడండి, ఇప్పుడు మరలా మనం వెనుకకు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి వస్తాం. Verse 12 to 15. 12వ వచనం నుండి 15వ వచనం వరకు చూస్తాం. And it says in verse 15, verse 13, the entire people were delivered, and all of them are there, and whosoever name was not found in the book of life was cast into the lake of fire. 13వ వచనం చూస్తే, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. And verse 15, 15వ వచనం, and whosoever was not found written in the book of life was cast into the lake of fire. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. Everyone who is a believer, who gave his heart to the Lord Jesus Christ, trusted in him, they are Christian believers washed by the precious blood of the Lord Jesus Christ. ఎందరైతే సువార్త యందు విశ్వాసం ఉంచి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తంలో కడుగబడిన విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా ఉంటారు, అటు వారందరూ కూడా వారు నీతిమంతులుగా ఎంచబడేవారు ఉంటున్నారు, దేవుని బిడ్డలుగా ఎంచబడేవారు ఉంటున్నారు. And their name are written in the book of life. వారి యొక్క పేర్లు ఆ యొక్క జీవ గ్రంథమందు రాయబడేవిగా ఉంటున్నాయి. Not everyone who calls on the name of the Lord, 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 Lord. మత్తయి సువార్తలో మనం చూసే రీతిగా ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వారి పేర్లు ఆ జీవ గ్రంథమందు కనబడవు. And they did so many things in the name of the Lord Jesus Christ. ప్రభు యొక్క నామములో అనేకమైన గొప్ప కార్యాలు చేయొచ్చు గాక. But God says, Lord says, I do not know you. ఆయన కూడా ప్రభు అంటాడు, మీరెవరో నేను ఎరుగను అంటాడు. Which means their names are not in the book of life. అంటే దానికి అర్థము వారి యొక్క పేర్లు జీవ గ్రంథమందు కనబడవు. It is not doing which is making us a believers. అంటే ఏవో గొప్ప కార్యాలు ప్రభు నామంలో చేయటను బట్టి మనం విశ్వాసులుగా మనం ఎంచబడం. If we are believers, we will do great things. We will do things which is according to the will of God. మనం విశ్వాసులు అయినట్లయితే మనం గొప్ప కార్యాలు చేస్తాము, దేవుని చిత్త ప్రకారం మనం చేసేవారుగా మనం ఉంటాం. So by doing good things, we don't become believers. చూడు, మనం గొప్ప కార్యాలు చేయటను బట్టి మనం విశ్వాసులుగా ఎంచబడం. We have to come to the Lord Jesus Christ only, and through him only our names will be written in the book of life. ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు మనం రావాలి, ఆయన ద్వారా మాత్రమే మన యొక్క పేర్లు జీవ గ్రంథమందు రాయబడేవిగా ఉంటున్నవి. And if the names are not written in the book of life, all of them will be sent to the lake of fire to spend eternity in the lake of fire. ఒకవేళ మన పేర్లు కనుక జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడకపోయినట్లయితే, ఎవరి పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని వాడు అగ్నిగుండంలో పడవేయబడతారు. నిత్యత్వము ఆ యొక్క అగ్నిగుండంలో నరకంలో గడపవలసిన వారు ఉంటున్నారు. Now we meditated upon the 7 judgments. కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క దినాల్లో ఈ యొక్క 7 తీర్పుల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. And of all the judgments, ఈ యొక్క తీర్పులన్నింటిలో కూడా the most important one is the judgment, self-judgment of the believers according to 1 Corinthians chapter 11. ఈ యొక్క 7 తీర్పుల్లో కూడా విశ్వాసి విషయమై అతి ప్రాముఖ్యమైన తీర్పు ఏమంటే 2వ తీర్పు అయినటువంటి
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే ఒక విశ్వాసి యొక్క స్వీయ తీర్పు, తనను తాను పరీక్షించుకునే తీర్పు. Because all other 6 judgments are done by God and the Lord Jesus Christ. ఎందుకంటే ఈ యొక్క 7 తీర్పులలో మిగిలిన 6 తీర్పులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు కావచ్చు, తండ్రి దేవుడు కావచ్చు, దేవుడు తీర్చే తీర్పులు మిగిలిన 6 తీర్పులు. But in the second chapter, which is the judgment, self-judgment of the believers, is done by the believer himself. అయితే ఈ యొక్క రెండవ తీర్పు ఒక విశ్వాసి తనను తాను స్వీయ పరీక్షించుకునే, లేకపోతే తను తాను సొంతంగా పరీక్షించుకునే తీర్పు. So see today, in all the departments and everything in the official way, you need auditors. ఈ దినాల్లో మనం చూసినట్లయితే అధికారికంగా ఆయా సంస్థల్లో మనం ఆడిటర్స్ ను మనం చూస్తూ ఉంటాం. So if there is any mistake in the accounting, that auditor is responsible. అకౌంటింగ్ లో ఎక్కడైనా తప్పులు జరిగినట్లయితే ఆ తప్పులకి ఎవరు కారణం అంటే ఎవరైతే అవన్నీ పర్యవేక్షిస్తున్నారో ఆ ఆడిటర్ దానికి బాధ్యత వహించవలసిన వాడుగా ఉంటున్నాడు. But there is in many departments there is only self audit. అయితే చాలా సంస్థల్లో వారు ఆడిటర్ అనే వారిని పెట్టుకోరు, కానీ తమంతో తామే అవన్నీ లెక్క చూసుకునే వారు ఉంటున్నారు. And in such places you have to be very careful, because the entire responsibility is on the person who is doing that. అటువంటి పరిస్థితుల్లో ఆడిటర్ లేని కారణాన చాలా జాగ్రత్త వహించాల్సి ఉంది. ఎందుకంటే ఎక్కడైనా తప్పు జరిగినట్లయితే దాన్ని ఎవరైతే ఆ లెక్క చూసే వ్యక్తి ఉంటున్నాడో ఆ వ్యక్తి దానికి బాధ్యత వహించవలసిన వాడుకుంటున్నాడు. So in this 1 Corinthians chapter 11, that judgment, the Lord says that we are to judge ourselves, not each other, but ourselves. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ప్రభువు అంటున్నాడు, మనం ఒకరినొకరు తీర్పు తీర్చడం కాదు, కానీ మనం పరీక్షించుకోవాలని ప్రభువు చెప్తుంటున్నాడు. And this is only for the believers. ఇది కేవలం విశ్వాసులకు మాత్రమే. And the Lord says, if you don't judge yourself, then I will impose chastisement upon you. ఇంకా ప్రభు ఏమంటున్నాడంటే, ఒకవేళ మిమ్మల్ని తీర్పు తీర్చుకోకపోతే, పరీక్షించుకోకపోతే అప్పుడు నేను మిమ్మల్ని శిక్షిస్తాను అంటున్నాడు. If you don't judge yourself, you don't get scot free like that, because these days you find so many people, they manipulate all those things in the accounting and things like that. And with self one means, because people are dishonest, they can do lot of dishonestly things. ఇదనలా మనం చూస్తాం కదా, అన్యులైన వారు ఆ యొక్క అపనమ్మకత్వంతో తమను తాము పరీక్షించుకోవడం అంటే అనేకమైన తప్పుల లెక్కలు వారి చేతుల్లో ఉంటది. కాబట్టి వారు సొంతంగా తమకు నచ్చిన రీతిలో తమ సొంత లెక్కలు తప్పుల లెక్కలు రాసుకునే వారు ఉంటున్నారు. But here the Lord says, if you don't judge yourself, if you don't set yourself to the thing, then it may cause you to be weak, sickly among you, and many sleep. అందుకని ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తే, ఒకవేళ మనం పరీక్షించుకోనకపోయినట్లయితే దేవుని యొక్క వాక్యంలో చూస్తాం, అందుచేత ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుస్తున్నారు అని మనం చూస్తాం. And this nidrichunaru, that many think it is only spiritual death, but it can be physical death also. ఏక నిద్రించడము అంటే ఇంట్లో ఏదో చక్కగా మనం పరుపులు వేసుకుని నిద్రించడం కాదు, కానీ ఇది ఆత్మీయమైన నిద్రావస్థలోనికి కొన్నిసార్లు దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తే భౌతికమైన మరణానికి కూడా గురి కావచ్చు. You see in Acts chapter 5, Ananias and Sapphira. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూస్తాం, అననీయ సప్ఫీరాల గురించి మనం చూస్తాం. అక్కడ they were believers, వారు విశ్వాసులే, and they wanted to do the selling of the items and come and give it to the Lord. వారు తమ కలిగినవన్నీ కూడా వాటిని అమ్మి ప్రభు నిమిత్తం, ప్రభు సేవకి, ప్రభుకి అప్పగించాలని వారు కోరుకున్నారు. But they did deceive the people by telling lies, whereas they were covered by the evil or devil, Satan. అయితే వారేం చేశారు, ఇటువంటి మంచి అభిప్రాయం కలిగినప్పటికీ కూడా తర్వాత వారు పెద్దలైన వారిని మోసపరిచి అబద్ధంలో ఆడి
ఆ యొక్క అపవాదికి చోటిచ్చిన వారుగా ఉంటున్నారు వారు. So this exam, self-examination, it is right that we have to do it before the taking part in the table. Not only at that time, but at every stage, we should be careful that we should not tell lies, or we should be governed by the self-examination of ourselves. కాబట్టి ఈ యొక్క మనల్ని మనం పరీక్షించుకోవడం అనేది ఒక విశ్వాసి చేసే కార్యము పని. అయితే ఏదో మనం ప్రభు వాళ్ళలో మనం పాలు పొందేటప్పుడు మాత్రమే కాదు, కానీ మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా మనం పరీక్షించుకునే వారంగా మనం ఉండాలి. Ananias and Sapphira did not go to the apostles on Sunday. అననీయ సప్ఫీరాలు ఏదో ఆదివారం మాత్రమే అపోస్తలుల యొద్దకు వెళ్ళలేదు. It is not recorded that first day of the month, first day of the week they went. దేవుని యొక్క వాక్యంలో వారు వారంలో మొదటి దినాన అపోస్తలుల యొద్దకు వెళ్ళారని కూడా ఎక్కడ రాయబడలేదు. And they did not go for taking part in the table. అంతేకాదు కానీ వారు ఏదో బల్ల పాలు పొందడానికి అపోస్తలుల యొద్దకు వెళ్ళినట్టుగా కూడా మనం చూడం. They went to do a good work. వారు ఒక మంచి పని చేసేందుకు మాత్రమే వెళ్ళారు. But then what was the manchi pani? That was deceiving the Holy Spirit God. చివరికి వారు చేసిన మంచి పని ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను మోసగించే మంచి పని చేశారు వారు. So this self-examination of the believers should go on continuously in our life, because we are the children of the living God. మనం సజీవుడైన దేవుని బిడ్డలము, దేవుని యొక్క ప్రజలమైన కారణాన ఈ యొక్క స్వీయ పరీక్ష అనే పరీక్ష ఒక విశ్వాసీ జీవితంలో నిరంతరము కొనసాగేది, ఎల్లప్పుడూ కొనసాగేదిగా ఉండాలి. Because we are His children. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. మనం We are wearing the garment of salvation and we are covered with the robe of righteousness. ఆ యొక్క రక్షణ, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ వస్త్రాలు మనం ధరించిన వారమై, ఆయన నీతి అనే పై వస్త్రాలను మనం ధరించిన వారంగా ఉంటున్నాం. And we have to be careful in conducting ourselves according to what we are. అటువంటి పరిస్థితుల్లో మనం ఏమై ఉంటున్నాం అన్న దాన్ని బట్టి మన యొక్క ప్రవర్తన కూడా మనం సరిచూసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. All our sins are forgiven, so there is no punishment for us. మన యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడిన కారణాన మన పైన శిక్షా విధి లేదు. So we are not doing things or not doing things because we are afraid of. అంత మాత్రాన్ని బట్టి మనం ఏదో భయం చేత మనం ఆయా కార్యాలు ఆయా పనులు మనం చేసేవారంగా లేం. కానీ But we do the service because we love the Lord, and Lord wants us to do those things in a particular way for His glory. అయితే తన మహిమార్థమై ఏ రీతిలో ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు చేయాలని ఆశిస్తున్న కారణాన ప్రభు పైన ఉంటున్న ప్రేమను బట్టి మనం ప్రభుని సేవించేవారంగా మనం ఉంటున్నాం. So we are not worried about our judgment. కాబట్టి మనమైతే punishment. ఆ యొక్క అంతిమంగా జరిగే ఆ యొక్క శిక్షా విధి లేకపోతే ఆ యొక్క తీర్పును బట్టి మనం భయపడేవారంగా లేం. But at the same time we have to be careful that we are accountable to give an account to the Lord Jesus Christ. అదే సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తుకి మనం లెక్క చెప్పవలసిన వారంగా ఉంటున్నామన్న ఆ యొక్క గమనిక మనసాక్షి కూడా మనం కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. We have to stand in front of the judgment seat of Christ, where we will receive reward from heaven. మనం ఈ లోకంలో మనం చేసిన కార్యాలు బట్టి ప్రభు ఎదుట మనం బహుమానాలు పొందే క్రీస్తు న్యాయపీఠం మీద మనం నిలవలసిన వారంగా ఉంటున్నాం. May the Lord help us to understand these judgments of Christ, and also that the 7 judgments what we read in the Word of God when we are preaching the gospel, because many will go to hell if you don't give the gospel, and if you don't understand this, the Lord is going to judge every one of us according to the Word of God. కాబట్టి ఈ యొక్క 7 తెలుపుల గురించి ప్రభు మనకి మరింతగా గ్రహించడంలో సహాయపడిగాక. అంతేకాకుండా మనం అందరం కూడా ఈ లోకంలో మనం సజీవులంగా ఉంటున్నప్పుడు సువార్త ప్రకటించే వారంగా మనం ఉండాలి. ఎందుచేతనంటే మనం సువార్త ప్రకటించినట్లయితే అనేక మంది ఆ యొక్క శిక్షా విధులకు పోయేవారు ఉంటున్నారు. మనం కూడా మన యొక్క క్రియలను బట్టి మన యొక్క కార్యాలను బట్టి ప్రభు ఎదుట ప్రభు యొక్క ఆ యొక్క తీర్పు న్యాయ సింహాసనం మనం నిలవలసిన వారంగా మనం ఉంటున్నాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, we thank Thee for the release of Thy word.
మీ యొక్క వాక్యాన్ని విడుదల చేసిన మీ యొక్క సహాయతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, according to thy divine plan and purpose, whatever that we are to learn, Lord, retain it in our heart, that we may continue like Maria to accept it and live according to the light what thou hast given to us. ప్రభా, మీరు మేము ఏమైతే చేయాలని మీరు ఉద్దేశించే వారు ఉంటున్నారో అటు విషయాలన్నీ కూడా మా హృదయాలపైన పదిలపరచండి. ఆ రీతిగా మేము కూడా మరియవలే తండ్రి మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు తండ్రి ప్రభావ మేము ఉండులాగా మీరు మాకు సహాయపడండి. Thank you, Lord, for giving us the liberty and giving us the time for this Bible study this evening time. ఈ సాయంత్ర సమయాన ఈ యొక్క బైబిల్ పఠనం నిమిత్తమై మీరు మాకు అనుగ్రహించిన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, accept all glory and honor into thy great name, praying in the name of Jesus Christ, our loving Lord and Savior. సమస్త మహిమ ఘనతలు మీ యొక్క ఘననామానికి ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving, gracious, merciful Heavenly Father, ప్రేమ కృప కనికరములు కలిగిన పరలోకమందున మా తండ్రి, in the highly exalted, wonderful name of our Lord and Savior Jesus Christ, we thank and praise Thee for this evening's Bible study. అత్యున్నతంగా హెచ్చబడిన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ సాయంత్ర సమయ బైబిల్ పఠనాల నిమిత్తమై వందనాలు తెలుస్తుంటున్నాం. Lord, we thank and praise Thee for Thou art enabled us to learn many things about the judgments, especially these 7 judgments that are mentioned in the scriptures. లేఖనాల్లో ప్రభావ ప్రస్తావించబడిన రాయబడిన ఈ యొక్క తీర్పులు 7 తీర్పుల గురించి మేము ఎంతో విస్తృతంగా నేర్చుకోగలిగినందుకు మీకు వందనాలు తెలుస్తుంటున్నాం. Lord, especially we thank Thee for Thine servant, our dear brother Nelson, who could take this series of Bible study in the past few weeks. ప్రత్యేకించి గడిచిన కొద్ది వారాలలో ఈ యొక్క బైబిల్ పఠనాలన్నింటినీ కూడా తీసుకొనగలిగిన మీ దాసుడైన నెల్సన్ గారిని బట్టి మీకు వందనాలు తెలుస్తుంటున్నాం. Lord, we thank Thee for the freedom and the leading of the Holy Spirit that Thou art granted to him. ప్రభువా, మీరు ఆయనకు అనుగ్రహించిన స్వేచ్ఛ స్వాతంత్రతను బట్టి మీకు వందనాలు తెలుస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ గారి నడిపింపును బట్టి వందనాలు తెలుస్తుంటున్నాం. Lord, we thank and praise Thee for the concern of the ministry of Shalem that Thou art granted to Thine servant and also to our dear sister. ప్రభువా, మా ప్రియ సహోదరునికి షాలెమును గురించి, షాలెం పరిచర్యను గురించి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప భారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Even though, Lord, he is miles away from here, but he has got all the concern about the Shalem and Shalem's ministry. ప్రభువా, ఈ యొక్క స్థలం నుండి ఎన్నో మైళ్ళ దూరంలో ఉంటున్నప్పటికీ కూడా ప్రభువా, షాలెమును గురించి, షాలెం యొక్క పరిచర్యను గురించి మీ దాసుడు కలిగి ఉంటున్న భారాన్ని బట్టి మీకు వందనాలు. Lord, we also thank and praise Thee during these pandemic times. Lord, even though there are certain restrictions and difficulties, but through this online ministry, we are able to hear to different speakers from different locations all over the world. ప్రభువా, ఈ యొక్క కరోనా మహమ్మారి ప్రబలుతున్న ఇటువంటి సమయంలో అనేకమైన అవాంతరాలు, హద్దుబాట్లు మేము కలిగి ఉంటున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రపంచంలోని నలుమూల నుండి, ఆయా ప్రాంతాల నుండి అనేక మంది దైవదాసుల యొక్క వర్తమానాలు మేము వినగలుగుతున్నాం. మీకు వందనాలు. Lord, we thank and praise Thee for all Thine servants who have been helping us in the Bible studies and also in the youth ministry. బైబిల్ పఠనాల్లోనూ యవనస్తుల పరిచర్యలోనూ మాకు సహాయపడుతుంటున్న నీ దాసులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. Even in the days to come, whomsoever, Lord, Thou would anoint and choose for these ministries, Thou may lead them and guide them, and Lord, enable them to help us in this ministry. రానున్న దినాల్లో కూడా ఎందరైతే ప్రభువు యొక్క వర్తమానంలో మాకు సహాయపడేవారు ఉంటున్నారో అట్టి వారిని ప్రభువా మీరు నడిపించి మీ యొక్క ఆత్మాభిషేకం దయచేసి వాడుకొనమని ప్రార్థన చేస్తుంటున్నాం. At this time, we thank and praise Thee for the Shalem Assembly and also the branch assemblies through which, Lord, Thou hast been carrying on all these ministries. ఈ సమయంలో ప్రభువా షాలెం ప్రార్థనా మందిరము, ఈ యొక్క ప్రభువా బ్రాంచ్ అసెంబ్లీస్, వీటన్నిటి ద్వారా మీరు కొనసాగిస్తున్న పరిచయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, we thank and praise Thee, few of our brethren, Lord, who have been, Lord, tirelessly working behind to make this online ministry successful, giving all the technical support. ప్రభువా, సాంకేతిక తండ్రి ఈ యొక్క వనరులు వీటి సహాయపడుతుంటున్న
అని మా వీటి వెనకాల నుండి ప్రయాసపడుతున్న కొంతమంది సహోదరులు బట్టి మీకు ఎంతగానో వందనాలు తెలుస్తుంటున్నా. We also thank and praise thee for Brother Prem, Lord, who is able to record all these messages and also translate the messages every now and then. ప్రభా ఆయా సమయాల్లో ఈ యొక్క వర్తమానాలన్నింటిలో కొన్నిట్లో తర్జుమా చేయటకు వర్తమానాలు దాన్ని రికార్డ్ చేయటంలోను కూడా మీరు ప్రేమికిస్తుంటున్న మీ సహాయతను బట్టి మీకు వందనాలు తెలుస్తుంటున్నాం. Bless him abundantly. సోదరిని ప్రభా దీవించండి. Lord, even in the days to come, in whatever the way that we have to carry on this ministry, thou may grant thy grace to all of us. రానున్న దినాల్లో కూడా ఈ యొక్క పరిచయని ఎట్టి రీతిలో మేము కొనసాగించవలసి వచ్చిన వాటన్నిటిలో కూడా మీ కృపను మాకు దయచేయండి. Remember thine unworthy servant as I am, and also the elders of Shalem Prayer House to carry on all this good ministry. అయ్యకి దాసన నన్ను శాలెం ప్రార్థన మందిర పెద్దల్ని ఈ యొక్క పరిచయలు అన్నింటిలో కొనసాగించడం మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. Lord, thou may also raise many more good speakers from among thy people. ప్రభువా మీ ప్రజల నుండి ఇంకా మంచి మంచి వర్తమానికులను లేపుకొనండి. And Lord, we thank and praise thee, some of thy people who are able to come for worship meeting and prayer meeting physically. ప్రభువా భౌతికంగా ఈ స్థలంలో తన ఆరాధన కార్యక్రమానికి ప్రార్థన కూడికలకి హాజరవగలుగుతుంటున్న ప్రభు కొద్దిమంది విశ్వాసం బట్టి మీకు వందనాలు తెలుస్తుంటున్నా. And some of our dear ones regarding their old age, because of their old age and also because of their old age infirmities and restrictions, the children, some others are not coming. ప్రభు మరి కొంతమంది వారి యొక్క పెద్ద వయసును బట్టి వృద్ధాప్యాన్ని బట్టి ఆయా అవాంతరాలను బట్టి వారు కలిగి ఉన్న చిన్న బిడ్డలను బట్టి వీటి బట్టి కొంతమంది హాజరు కాలేకపోతుంటున్నారు. Lord, we pray that through this online ministry and live streams, they may be very much edified also. ప్రభు ఈ యొక్క ఆన్లైన్ పరిచయం ద్వారా వారందరూ కూడా ఎంతగానో క్షేమాభివృద్ధి పొందుదరని విశ్వసించి ప్రార్థన చేస్తున్నారు. Once again, we thank thee for these Bible studies by which, Lord, many are warned and many are edified. And many are able to learn about these judgments and the reason behind it. మరొక మారు ప్రభువా ఈ యొక్క తీర్పులు ఈ యొక్క 7 తీర్పులు వాటి వెనుకుంటున్న కారణాలు వీటన్నిటి గురించి ప్రభు మేమందరం కూడా ఎంతగానో హెచ్చరించబడి ఉంటున్నాం. అనేక మంది హెచ్చరించబడి ఉంటున్నాం. ఈ యొక్క విషయాలన్నింటిలో అవగాహన కలిగి నేర్చుకోగలిగిన క్షేమాభివృద్ధి పొందగలిగి ఉంటున్నాం. మీకు వందనాలు. We also thank and praise thee for all the viewers and listeners to this ministry regularly. Lord, thou may bless them abundantly. క్రమం తప్పకుండా ఈ పరిచయాలన్నింటిలో కూడా వీక్షిస్తుంటున్న వీక్షకులు శ్రోతలను కూడా ఎంతో సమృద్ధిగా దీవించండి. Lord, without any interruption, this ministry may continue also. ప్రభువా ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈ పరిచయం కొనసాగును గాక. We pray for sick and suffering, have mercy on them and touch them and heal them. And Lord, thou may also bring them to thy house. అనారోగ్యంతో ఉంటున్న వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీరు వారిని ముట్టి స్వస్థపరిచి మీ యొక్క ఇంటికి తోడుకొని తీసుకుని రండి. Lord, recently some of our dear ones, Lord, they received the home call from thee, and Lord, we pray for them, and we are the families behind them, left behind. ప్రభువా ఈ మధ్య కాలంలో కొంతమంది మీ ప్రియులు మీ యొక్క మహిమలోనికి పిలువబడి ఉంటున్నారు తండ్రి. ప్రభువా వారు విడిచిపెట్టి వెళ్ళిన వారి యొక్క కుటుంబీకుల్ని వారి యొక్క సంఘాలని ఎత్తిపట్టుకుని వారి ఆదరణ నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం. Last week, Brother John David, who also with us for some time, Lord, helping us in the ministry at Anakapalli, Lord, thine servant has been called to glory. గడిచిన వారం ప్రభువా మాతో కూడా కొంతకాలం సహవాసంలో ఉండి అనకాపల్లిలో పరిచర్య చేస్తూ వచ్చిన సహోదరు జాన్ డేవిడ్ గారు కూడా మీ యొక్క సన్నిధిలో మీ యొక్క మహిమలోనికి పిలువబడి ఉంటున్నారు. We especially, Lord, pray for the families left behind, especially 3 of his daughters and their families. Thou may comfort them with the heavenly comfort. ప్రభువా ప్రత్యేకించి విడవబడిన ఆయన యొక్క 3 కుమార్తెలు వారి యొక్క కుటుంబాలు తండ్రి ప్రభు యొక్క పరలోక ఆదరణతో తండ్రి ఆదరించబడలాగిన వారి నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం. Lord, we also pray for thine servant, Brother Job Daniel, and we thank thee for his faithful services in down south in Tamil Nadu. ప్రభువా తమిళనాడులో దక్షిణ ప్రాంతంలో పరిచర్య చేస్తూ వచ్చిన సహోదరు జోబ్ డానియల్ గారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. The Lord called him unto thee. Lord, we pray for the bereaved family and the church left behind. Thou may comfort them with the heavenly comfort. ప్రభువా మీరు ఆయన్ని మీ సన్నిధిలోనికి పిలుచుకుని ఉంటున్నారు. విడవబడిన కుటుంబాన్ని సంఘాన్ని తన మీ యొక్క పరలోకపు ఆదరణతో ఆదరించాలని ప్రార్థన చేస్తుంటున్నాం. We also pray for our dear brother B. Victor of Anakapalli, Lord, whose wife also, Lord, called to glory yesterday morning suddenly. ప్రభువా సహోదరు అనకాపల్లి బెరాక ప్రార్థన మందిరానికి చెందిన సహోదరు బి విక్టర్ గారి నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం.
ఆయన భార్య నిన్నటి దినాన అకస్మాత్తుగా మీ మహిమలోనికి పిలువబడి ఉంటుంది. We also thank thee for the grace given to us and other servants and in church, Lord, to conduct the funeral of this dear sister. ప్రభా ఈ మా ప్రియ సహోదరి ప్రభా ఈ యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని అంతటిని కూడా దీనదాసులైన మేము మరికొంతమంది దేవదాసులు కలిసి చేయటకు మీరు అనుగ్రహించిన కృపను మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. We thank thee for all her humble dispositions and a good testimony she could keep up, and also as a good handmaiden in thine house in helping many ways. ప్రభా అనేక రీతిలో మీ యొక్క ఇంటిలో సహాయపడుతూ వచ్చిన మీ దీనదాసురాలి యొక్క ఆమె యొక్క దీన సాక్ష్యాన్ని బట్టి ఆమె విడిచిపెట్టి వెళ్ళిన ప్రభా యొక్క మంచి సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. We especially pray for Brother Victor. Lord, thou may be very gracious unto him and comfort him, and Lord, that he may, Lord, learn to Lord, adjust with the gap that has come in his life. ప్రభా ప్రత్యేకించి తండ్రి విక్టర్ గారి నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి ఆయన తన జీవితంలో ఏర్పడిన ఆ యొక్క ఖాళీని ప్రభా ఆయన పూరించుకోగలుగుటకు తండ్రి ఆ సర్దుబాటులో తండ్రి మీరు ఆయనకి సహాయపడి మీ యొక్క పరలోక పాదం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. Thou may also, Lord, be gracious to other family members and comfort them also. మిగిలిన కుటుంబ సభ్యులను కూడా మీరు ఆదరించండి. Lord, we continue to seek thine guidance for the ministry ahead of us in the days to come. రానున్న దినాల్లో మా ముందుంటున్న పరిచర్య నిమిత్తం మీ వైపు చూస్తుంటున్నాం. Giving all the glory and honor unto thee, we offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. ఘనతమైన మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అద్భుతమైన అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన పరలోకపు దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఆయన ప్రేమించిన వారందరికీ ఇక్కడ చేరి వచ్చిన మనకును సదా తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.